పార్వతీపురం మాన్యం జిల్లా జియమ్మవలస మండలం చినమేరంగి కోటలో మాజీ మంత్రి పాముల పుష్ప శ్రీవాణి పెరిగిన విద్యుత్ ఛార్జీలపై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలని మోసపూరితమని, రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ప్రజలపై విద్యుత్ భారాన్ని మోపారన్నారు. ఇప్పుడు అధికారంలో ఉన్న ప్రభుత్వ ఒప్పందాల వల్లే ప్రజలపై కోట్ల మేర భారం పడుతుందన్నారు. దాని వలన సామాన్య ప్రజలు ఇబ్బందులకు గురి అయ్యే అవకాశం ఉందన్నారు. కూటమి ప్రభుత్వం పాలనలో చిత్తశుద్ధి లేదని, ఎన్నికలు ఇచ్చిన హామీలు కలగానే మిగిలిపోయాయని, ఇప్పటికైనా ప్రతిపక్షం పైన నిందలు వేయడం మానేసి ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు. సంవత్సరానికి 3 సిలిండర్లని మార్చి 31కి ఒక సిలిండర్ ఇచ్చేటువంటి కార్యక్రమం, అది పెద్ద మోసం. ఉచిత బస్సు అన్నారు, ఉచిత బస్సు అసలు అడ్రస్సే లేదు. 50 ఏళ్ళకి పెన్షన్ అన్నారు, అది అడ్రస్ లేదు. బీసీలకి 50 ఏళ్ళకి పెన్షన్ అన్నారు, ఎక్కడ ఊసి కూడా లేదు. ఈరోజు ఎలక్షన్ ముందు ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మోసపూరితమైనటువంటి హామీలు ఇచ్చి, అబద్ధాలు చెప్పి ఈరోజు గద్దెనెక్కి ప్రజల నెత్తి మీద బాధుడే బాధుడు అని చెప్పి భారం మోపి అన్ని ఛార్జీలు పెంచుకుంటూ పోతూ ₹1 వాళ్ళకి ఆదాయం లేకుండా, ఈరోజు ఏ ఒక్క పథకం ద్వారా కూడా ₹1 రాకుండా అష్ట కష్టాలు పడేటువంటి పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో ఉంది. ఈరోజు ప్రజలు ఎన్ని ఇబ్బందులు పడుతున్నారంటే, గతంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ప్రతి 2 నెలలకి ఏదో ఒక పథకం రావడం వల్ల ఇంట్లో ఉన్నటువంటి మహిళలు, ఇంట్లో ఉన్నటువంటి ఖర్చులు కానీ, ఇంట్లో ఉన్నటువంటి పరిస్థితులను చక్కదిద్దుకునేటువంటి పరిస్థితి ఉండేది. కానీ ఈరోజు ఈ ప్రభుత్వంలో ₹1 కూడా ఏ పథకం రూపంలో ఇవ్వకపోవడం వల్ల ఈరోజు డైలీ ఫైనాన్స్లు పెరిగిపోయినాయి. మీరు కావాలంటే గ్రామాల్లోకి వెళ్ళి కనుక్కోండి, డైలీ ఫైనాన్స్లు పెరిగిపోయినాయి. ప్రజలు అప్పుల బారిన పడుతున్నారు. ఈ ప్రభుత్వం వస్తే అతివృష్టి లేకపోతే అనావృష్టి అన్నట్టుగా మొన్నటి వరకు వర్షాలు లేవు, ఇప్పుడేమో పంట చేతికి వచ్చే టైంకి వర్షాలు. అంటే అన్ని రకాలుగా కూడా ఈ ప్రభుత్వంలో ప్రజలు నష్టపోయేటువంటి పరిస్థితి, అప్పుల బారిన పడేటువంటి పరిస్థితి, ఒక్క పథకం కూడా ఈ ప్రభుత్వం ఇవ్వలేనటువంటి పరిస్థితి, పచ్చి అబద్ధాలాడి ఈరోజు అధికారంలోకి వచ్చినటువంటి పరిస్థితి కళ్ళ ముందు కనిపిస్తుంది. ఈరోజు పెరిగిన రేట్లు చూస్తుంటే రాష్ట్ర చరిత్రలోనే 5 నెలల్లో 15,480 కోట్ల భారం మోపినటువంటి ముఖ్యమంత్రి ఎవరు అని అంటే చంద్రబాబు నాయుడు గారు మాత్రమే. ఆ చరిత్ర చంద్రబాబు నాయుడు గారికి మాత్రమే దక్కుతుంది. మీరు చెప్పినటువంటి మాటకి ఈరోజు మీరు చేసేటువంటి